చేపట్టే ముఖ్య ఉద్దేశం ఏమంటే ఒక అఘోరి అనేవాడు ఇప్పుడు అఘోరు వాడి గోరి కట్టాలని తెలియదు కానీ వాడు వాడికి ప్రచారం చేసుకోకుండా ఇతర మతాల మీద ముస్లిం సమాజం మీద క్రిస్టియన్ సమాజం మీద ముస్లింలను నడుపుతాను వాళ్ళని కోస్తాను వాళ్ళని కుప్పలేస్తానని విధంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి మన దేశ ప్రజలంతా గమనిస్తున్నారు. ఈ యొక్క అఘోరిని వీలైనంత త్వరగా రాష్ట్రం నుంచి మన రెండు తెలుగు రాష్ట్రానికి పంపించి వాటిని అఘోరి ఎప్పుడు అక్కడ పెట్టాలా. ఎందుకంటే మొన్న విజయవాడ కూడా ఈ అఘోరి గారు పోలీసుల మీద దాడి చేసినాడు, విలేకరుల మీద దాడి చేసినాడు. ఈ నోటికి అద్భుతంగా పోతుంది. ఇది పబ్లిసిటీ పిచ్చితో పేరు రావాలని పిచ్చితో ఇది అఘోరి కాదు, ఇది ఒక పాయింట్ పోయి అని అంటున్నారు. ఇది ఎవరు తెలుగు నాకు. కానీ నీ ధర్మాన్ని నువ్వు చెప్పుకుంటావు కానీ వేరే ధర్మాలను కించపరుస్తూ ముస్లిం సమాజాన్ని క్రిస్టియన్ సమాజాన్ని కించపడితే దానికి పరిణామాన్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా చెబితే రెండు రాష్ట్ర ప్రభుత్వం చనిపోతారు. కాబట్టి మన ముఖ్యమంత్రులు తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు, అలాగే పోలీసు ఉన్నతాధికారులు ఇమ్మడే స్పందించి సమూటంగా కేసు నమోదు చేసి ఈ అఘోరిగాన్ని రెండు రాష్ట్రాల నుంచి పాల్గొనాలని ముస్లిం సమాజం ద్వారా మేము కోరుకుంటాం. లేకుంటే ఈ యొక్క వీడియో చూసి యువకులు భావ ఉద్యోగాలు ఏమైనా చెబితే దీని బాధ్యత ఎవరైనా మేము ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి అఘోరిల వల్ల సమాజంలో ముస్లిం హిందూ క్రిస్టియన్ అందరం కలిసిమెలిసి బతుకుతున్నాము. ఇలాంటి నిత్యమైన కుక్కల వల్ల చిన్నపిల్లల వల్ల సమాజాన్ని బస్సు పట్టించాలనే లక్ష్యంతో వాడి పేరు కోసము వాడు ఇంటి చేసిన తెలుగు కానీ వాడు చేసే పనుల వల్ల సమాజంలో ఏమైనా మత పనులు జరిగితే దీని బాధ్యత ఎవరైనా మేము ప్రశ్నిస్తున్నాము.